మేము నీ భార్య సంధ్యకు బాగా కావాల్సిన వాళ్ళం. అసలు ఆ సంధ్య ఎవరు? మళ్ళీ ఆ సంధ్య గురించి నన్ను అడుగుతున్నారు. నాకు తెలియదంటే వినరే. ఆ శ్రీధర్ గారిని బావా సరాసరి ఇంటికే తీసుకొచ్చాడు. వాళ్ళు ఇంకా సంజయ్ ఎక్కడో ఉందనుకుంటున్నారు. ఇక్కడే ఉందని తెలిస్తే ఇంకేమైనా ఉందా? బాబు, శ్రీధర బాబు, నన్ను ఇంజినాయిలు అని పిలిచావా లేదా? ఇంజినాయిల్ అంటే తాగే కూల్ డ్రింకా? అబ్బా ఒరే, నీకు దండం పెడతారా? నా పేరు ఇంజినాయిలు అని నీకెలా తెలుసు? నీకు గతం గుర్తులేదు కదా, ఎలా పిలిచావు? పిలవడం అంటే? అబ్బా ఒరే, నీ కాళ్ళు పట్టుకుంటారా నాయనా? నిజం చెప్పరా, నన్ను ఇంజినాయిలు అని పిలిచావా లేదా? నాకు ఆ యాపిల్ కావాలి. ఇవి మాత్రం బాగా గుర్తుంటాయే. ఏంటి, ఏమైంది? చూడండి అమ్మా, నన్ను ఇంజినాయిలు అని పేరు పెట్టి మరీ పిలిచాడు. నన్ను ఇంజినాయిలు అని మా ఇంట్లో తప్ప ఎవరూ పిలవరు. గతం గుర్తులేని మనిషి నన్ను ఇంజినాయిలు అని ఎలా పిలుస్తాడు? మీరే చెప్పండి. నువ్వు తనని పిలిచావా? నువ్వు తనని ఇంజినాయిల్ అని పిలిచావా? నీ పేరు ఇంజినాయిలా? రేయ్, ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు అలా పిలవడం నేను విన్నాను. రామ రామ, ఏంటి ఏదేదో అంటున్నావు? అసలు నాకేం అర్థం కావడం లేదు. నాకు తలనొప్పిగా ఉంది. నిన్నేం అనటం లేదు. కృష్ణ కృష్ణ, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్తాను. పద, నన్ను రూమ్ లో. ఇది మాత్రం బాగా గుర్తుంటుంది, అయినా తప్పదుగా. సరే పద. నిజం అమ్మా, నన్ను ఇంజినాయిలు అని పిలిచాడు. నిజం అమ్మా, నిజం అమ్మా, నన్ను ఇంజినాయిలు అని పిలిచాడు. 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 అరటిపళ్ళు, చలిమిడి, స్వీట్స్, బూందీ, పంచదార చిలుకలు అన్నీ వచ్చేసాయి. ఇంకా పసుపు, కుంకుమ, పూలు. ఓకే, అన్నీ వచ్చాయి. ఇంకా గాజులు, జాకెట్ ముక్కలు. భగవంతుడా, రేఖని ఇప్పుడు ఎలా ఆపాలి? రఘు, వాయినా ఇవ్వడానికి ఏమేం కావాలో అన్నీ రెడీగా ఉన్నాయి. ఇకపోతే రేఖ. ఏంటి రఘు? అది ఫంక్షన్ కి ముత్తైదులు ఎవరిని పిలవట్లేదు. ఎందుకని? ఎందుకంటే నేను చెప్పాను కదా, అందరినీ పిలవడానికి ఆ అమ్మాయి పాపం పెళ్లి కాకుండానే తెల్లయింది కదా. అందరూ వచ్చి నీ భర్త ఏడి అంటే ఆ అమ్మాయి ఏం సమాధానం చెప్తుంది? తన సొంత బావే మోసం చేశాడని చెప్పుకోలేదు కదా. అది నిజమే. ఎవరు లేకపోయినా పర్వాలేదు. కన్నతండ్రి ఉన్నాడు కదా, మనం ఉన్నాం. ఇంకేం కావాలి? వెళ్దాం పద. రేఖ, అది ఏమైంది రఘు? అంటే నా ఫ్రెండు నాకు మాత్రమే చెప్పాడు కదా, మళ్ళీ వాడేమైనా అనుకుంటాడేమోనని. అనుకోవడానికి ఏముంది? అంటే రేఖ,
ఇప్పుడు నేను తీసుకెళ్తే వాడి కూతురు గురించి నీకు తెలిసిందన్న విషయం వాడికి తెలుస్తుంది. మళ్ళీ వాడు బాధపడతాడేమోనని. అమ్మ లేదంటున్నారు. పైగా పెళ్లికాని ఆడపిల్ల బావ చేతిలో మోసపోయింది. ఆ బిడ్డని కనాలని నిర్ణయం తీసుకున్నారు. మీతో అన్నీ పంచుకున్నారు. సీమంతం చెయ్యాలని అనుకుంటూ ఎవరిని పిలవకూడదు అంటే ఎలా రఘు? అయినా ఆయనే మనిషి, అలా ఎలా ఆలోచిస్తారు? రేఖ, నువ్వు ఆ అమ్మాయి గురించి తప్పుగా అనుకుంటావని మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకు ఫీల్ అవుతారు? ఒకవేళ ఇదే పరిస్థితి మన సంధ్యకు కూడా ఎదురైతే? సంధ్యక అలా ఎలా ఆలోచించవు రేఖ? అంటే సంధ్యకు అలాగే అమ్మ లేకుండా ఉంది కదా, అందుకే అన్నాను. సంధ్యకి ఆ పరిస్థితి వస్తే నా బిడ్డ అనుకుని కడుపులో దాచుకుంటావా లేక చులకనగా చూస్తావా? ఆయనెందుకలా ఫీల్ అవ్వడం? పద, నేను ఆయన కన్విన్స్ చేస్తాను. వద్దు రేఖ, నా మాట విను. అసలేంటి రఘు, ఎందుకలా అవాయిడ్ చేస్తున్నావు? అసలు నిజంగా అమ్మాయి ఉందా లేక నేనేమనుకుంటానో తెలుసుకుందామని అబద్ధం చెప్తున్నావా? నేను అబ్బే అదేం లేదు. అయితే నువ్వు వెళ్ళి డ్రైవర్ని పంపించు, నేను ఇవన్నీ కార్లో పెట్టిస్తాను. నా మాటేనమ్మా. నాకొద్దు బామ్మా. మీ నాన్న వచ్చేలోగా చక్కగా తలారా స్నానం చేసి కొత్త చీర కట్టుకోవాలమ్మా. నాకొద్దు బామ్మా. అయ్యయ్యో, ఏంటమ్మా ఇదంతా? నా మాట విను. నువ్వు నా మాట వినమ్మా. నా మాటను నా బంగారు తల్లి కదూ. రా అమ్మా రా. రఘు, వెళ్దాం పద. నిజమమ్మా, నన్ను ఇంజినాయిలు అని పిలిచాడు. సంజయ్కి సీమంతం అని తెలిస్తే రేఖ తట్టుకోగలుగుతుందా? పెళ్లి కాకుండా మతిస్థిమితం లేకుండా ఓ బిడ్డకి తల్లవుతుంది అంటే
తట్టుకోవడం రేఖ వల్ల అవుతుందా? ఏంటి రఘు ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు. ఏదో ఆలోచనలో ఉన్నావని అర్థం అవుతుంది. ఏదైనా ఉంటే చెప్పు రఘు. మనిద్దరి మధ్య ఏ దాపరికాలు లేవు కదా? చాచా, మన మధ్య దాపరికాలు ఏముంటాయి రేఖ? ఏం లేవు. మరేం ఆలోచిస్తున్నావు? ఉషకాపురం ఎలాగో సజావుగా సాగట్లేదు. ఈ పరిస్థితుల్లో మనకి సంజయ్ దొరికితే, తను అమ్మ అయితే తనకి సీమంతం చేసుండేవాళ్ళం కదా అని ఆలోచిస్తున్నాను. సంధ్య మీద ఎంత ప్రేమ పెట్టుకున్నాడు. ఈయనకు జరిగిన నిజం తెలిస్తే ఏం చేస్తాడు, ఏం చేసుకుంటాడు? అస్సలు చెప్పకూడదు. సంధ్య జీవితం బాగు చేసే పరిస్థితి వచ్చినప్పుడే చెప్పాలి. సంజయ్ టాపిక్ తీసుకురాగానే సైలెంట్ అయిపోయింది. అలాంటిది తనకు సంజయ్ పరిస్థితి తెలిస్తే ఇంకేమైనా ఉందా? కానీ ఇప్పుడు తెలిసిపోతుంది. ఎలా? రేఖ, ఏంటి సైలెంట్ అయిపోయావు? ఏం లేదు. నిజంగా సంధ్య మన కళ్ళ ముందే ఉండుంటే ఎంత బావుండేది. ఎంత చక్కగా తనను మనం చూసుకునేవాళ్ళం. దేవుడు ఎందుకు తనను దూరం చేశాడు కదా? అవును రేఖ, సంజయ్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో, ఎన్ని కష్టాలు పడుతుందో. రేఖ, ఒకవేళ ఇప్పుడు సంజయ్ నిజంగా పెద్ద కష్టంలో ఉండుంటే నువ్వు చూసి తట్టుకోగలవా? నేను తనకి కన్ను తల్లిని కాకపోయినా అంతకంటే ఎక్కువే. కన్నె బిడ్డ కష్టంలో ఉంటే తట్టుకోవడం ఏ తల్లిదండ్రులకి సాధ్యం అవుతుంది? డ్రైవర్, కారాపు. ఏంటి కారు ఆపమన్నావు? ఇక్కడి నుంచి కార్లు వెళ్ళవు, మనం నడుచుకుంటూ వెళ్ళాలి. దిగురేఖ. ఏదో ఒకటి చేసి రేఖ ఇక్కడికి రాకుండా చేస్తుంది. ఉష ఈ టైంలో ఫోన్ చేసిందేంటి?
హలో అమ్మా నువ్వు వెంటనే ఒకసారి ఇంటికి రా. ఎందుకు? నేను బయటున్నాను. ఎక్కడున్నా ఎంత అర్జెంట్ పనున్నా వచ్చాయి. ఎందుకే? సంధ్య గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. నువ్వు రా అమ్మా త్వరగా. సరే సరే. రఘు, వెళ్దాం పద, ఇంకొంచెం దూరమే. రఘు, నువ్వేమనుకోనంటే నాది చిన్న రిక్వెస్ట్. ఏంటి రేఖ? ఉష ఫోన్ చేసింది, నన్ను ఇంటికి రమ్మంటుంది. ఎందుకు? తనకి కడుపులో చాలా నొప్పిగా ఉందంట, కంగారు పడుతుంది. అయ్యో అలాగా? అవును రఘు, ఇంట్లో ఎవరూ లేరంట. నేను వెళ్ళొస్తాను. ఆ అమ్మాయికి అమ్మలాగా నేను ఇవన్నీ ఇచ్చానని చెప్పు. నేను తర్వాత వచ్చి ఆ అమ్మాయిని కలుస్తాను. అలాగే రేఖ. పాపం ఉష ఎంత బాధపడుతుందో ఏంటో. నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళు. బొట్టు పెట్టకూడదని తెలిసినా పెట్టక తప్పడం లేదమ్మా. తప్పేదైనా ఉంటే ఆ భగవంతుడు శిక్ష నాకే విధించాలి. నువ్విక్కడే ఉండు రఘు, నేను వెళ్తానులే. అవన్నీ పెట్టేసి నువ్వు త్వరగా వచ్చేసాయి. అలాగే మేడం. అమ్మయ్యా, దేవుడా నిజంగా కాపాడవయ్యా. మేడం అన్ని పెట్టేశాను. ఓకే, త్వరగా పద. అలాగే మేడం. నవ్వమ్మా తల్లి నవ్వమ్మా, నువ్వు నవ్వేటి రోజుది నవ్వమ్మా. నవ్వమ్మా తల్లి నవ్వమ్మా, నువ్వు నవ్వేటి రోజుది నవ్వమ్మా. కుడిరేపు పెనిమేటి కొంటె నవ్వు, కడుపున పండంటి పోసి నవ్వు. కుడిరేపు పెనిమేటి కొంటె నవ్వు, నీ కడుపున పండంటి పోసి నవ్వు. నీ కన్నుల్లో ఎందుకు కన్నీటి పువ్వు? నవ్వమ్మా తల్లి నవ్వమ్మా, నువ్వు నవ్వేటి రోజుది నవ్వమ్మా. నవ్వమ్మా తల్లి నవ్వమ్మా, నువ్వు నవ్వేటి రోజుది నవ్వమ్మా. సూర్యుడు దినమంతా నవ్వుతూ ఉంటాడు. ఒంటరే కదా చంద్రుడు, రేయంత నవ్వుతూ ఉంటాడు. మండే ఎండలెన్ని వచ్చినా నవ్వవా మల్లె పువ్వులు. పక్కన ముళ్ళెన్ని గుచ్చినా నవ్వుతాయి రోజా పువ్వులు. నవ్వమ్మా తల్లి నవ్వమ్మా, నువ్వు నవ్వేటి రోజుది నవ్వమ్మా. నవ్వమ్మా తల్లి నవ్వమ్మా, నువ్వు నవ్వేటి రోజుది నవ్వమ్మా. ఎవ్వరు లేరని మేఘము
వాన జల్లై కురవకుంటుందా ఎవ్వరు లేరని చల్లగాలి రివ్వుమని వీయనంటుందా ఎవ్వరికెవ్వరు ఉండరు చివరికెవ్వరు మిగలరు ఉన్నంత కాలం తుళ్ళి తుళ్ళి నవ్వుతుండాలమ్మ మళ్ళీ మళ్ళీ నవ్వమ్మా తల్లి నవ్వమ్మా నువ్వు నవ్వేటి రోజుది నవ్వమ్మా నవ్వమ్మా తల్లి నవ్వమ్మా నువ్వు నవ్వేటి రోజుది నవ్వమ్మా ఏమైంది ఉషా? ఎందుకంత కంగారుగా ఫోన్ చేశావు? ఏం జరిగిందో అని నేను అర్జెంటుగా పరిగెత్తుకుంటూ వచ్చాను. చాలా అర్జెంట్ మమ్మీ. చెప్పాను కదా సంధ్య గురించి తెలుసుకునే అవకాశం వచ్చిందని. ఏంటది? నాకెందుకో ఆ శ్రీధర్ మీద అనుమానంగా ఉంది. ఏమనుమానం? వాడికి గతం గుర్తుందనిపిస్తుంది. కావాలనే వాడు నాటకం ఆడుతున్నాడని డౌట్గా ఉంది.